ఫ్రెండ్స్, ఈరోజు ఈ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ చేసే స్ప్రింగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దానిలో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే స్ప్రింగ్ పెండులం గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, మనకి ఇదొక స్ప్రింగ్. దీని ఫోర్స్ కాన్స్టెంట్ ఎంత అంటే K. What is the force constant of this spring? K. And the natural length of the spring is L. Natural length of the spring is L. ఈ స్ప్రింగ్కి ఒక చివరన మనం ఏం చేసామంటే మాస్ని అటాచ్ చేసాం. మాస్ని అటాచ్ చేయగానే ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఈ స్ప్రింగ్ ఎక్స్పాండ్ అవుతుంది. మాస్ అటాచ్ చేయగానే స్ప్రింగ్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. వై ఎక్స్టెన్షన్ వచ్చింది అనుకుందాం. ఈ స్ప్రింగ్లో ఎక్స్టెన్షన్ ద స్ప్రింగ్ ఈజ్ నథింగ్ బట్ వై. సో ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఎప్పుడైతే ఇది ఎక్స్పాండ్ అయిందో ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఒక ఫోర్స్ డెవలప్ అవుతుంది. దట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ రిస్టోరింగ్ ఫోర్స్. దట్ రిస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ KY. సో ఈ స్ప్రింగ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు మనకి కిందకి పనిచేసే వెయిట్ mg, తర్వాత పైకి పనిచేసే ఈ రిస్టోరింగ్ ఫోర్స్ రెండు కూడా నీకు ఏమవుతాయి అంటే బ్యాలెన్స్ అవుతాయి. దాని అంటారు ఈక్విలిబ్రియం కండిషన్. ద రిస్టోరింగ్ ఫోర్స్ అండ్ వెయిట్ బోత్ ఆర్ బ్యాలెన్స్డ్. మనం ఈ సిలబస్లో ఏంటంటే మాస్లెస్ స్ప్రింగ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మాస్లెస్ స్ప్రింగ్. సో ఇప్పుడు ఈక్విలిబ్రియం పొజిషన్లో మీరు చూడండి, అండర్ ఈక్విలిబ్రియం ద వెయిట్ యాక్టింగ్ ఆన్ డౌన్వర్డ్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ ఇన్ ద స్ప్రింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. mg ఈజ్ ఈక్వల్ టు KY. హియర్ వి పుట్ ఏ మైనస్. ఎందుకు మైనస్ అంటే నీకు డిస్ప్లేస్మెంట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది, రిస్టోరింగ్ ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి రిస్టోరింగ్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, కాబట్టి మైనస్ పెట్టాం. ఈ కేని ఏమంటారంటే ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ద స్ప్రింగ్ అంటారు. స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటారు. అంటే ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ స్టిఫ్ అండ్ స్ట్రాంగ్ ద స్ప్రింగ్. స్టిఫ్ అంటే స్ప్రింగ్ అనేది ఎంత స్టిఫ్గా ఉంది లేకపోతే ఎంత వీక్గా ఉందనేది ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేసేది ఏంటంటే K. సరే, ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ వీక్ స్ప్రింగ్స్ అనుకోండి K వాల్యూ లెస్. ఫర్ స్ట్రాంగ్ స్ప్రింగ్స్ అనుకోండి ఇట్స్ వాల్యూ ఈజ్ మోర్. సో ఇక్కడ Y అనేది ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆర్ కంప్రెషన్ ప్రొడ్యూస్ ఇన్ ద స్ప్రింగ్. హియర్ ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే హుక్స్లో నుంచి మనకి ఇది వచ్చింది. ఏంటి హుక్స్లో నుంచి F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Y. అంటే ద రిస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ డెవలప్డ్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. F ప్రపోర్షనల్ టు -Y. సో కాబట్టి ఇక్కడ మనం F ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే -KY అని రాసుకోవచ్చు. K అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ అన్నమాట. సో కాబట్టి ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నప్పుడు ఇది పైకి పనిచేసే ఫోర్స్ KY, కిందకి పనిచేసే ఫోర్స్ mg, ఈ రెండు కూడా నీకు ఏమవుతాయి అంటే బ్యాలెన్స్ అవుతాయి. సో కాబట్టి ఇప్పుడు మనం K ఈజ్ ఈక్వల్ టు మనం ఏమైతే అంటే ఇక్కడ mg/y అని రాసుకోవచ్చు. mg/y. ఇది K ఏంటంటే స్ప్రింగ్ కాన్స్టెంట్. అంటే మరి ఈ కేని ఎలా డిఫైన్ చేస్తారు అంటే మీరు ఇక్కడ చూడండి, దీంట్లో మనం ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే అప్పుడు K ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది mg. అంటే స్ప్రింగ్లో యూనిట్ ఎక్స్టెన్షన్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఎంత ఫోర్స్ అయితే అవసరమో ఆ ఫోర్స్ని ఏమంటారంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటారు. అంటే ద ఫోర్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ యూనిట్ ఎక్స్టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్, ఓకేనా, దట్ ఈజ్ కాల్డ్ స్ప్రింగ్ కాన్స్టెంట్. దాన్ని ఏమంటారంటే K అంటారు. సో కాబట్టి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే
నేను ఇక్కడ వాల్యూ ఇస్తా ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్ పర్ మీటర్ అని ఇచ్చా. అంటే ఈ స్ప్రింగ్లో మనకి 10 న్యూటన్ 1 మీటర్ ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్ చేయాలంటే నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నావు, ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నావు, 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నావు టు ప్రొడ్యూస్ 1 మీటర్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు నేను ఏమంటున్నా అంటే 100 న్యూటన్ పర్ మీటర్ అని ఒకటి ఇచ్చా. 100 న్యూటన్ పర్ మీటర్ అంటే నువ్వు 1 మీటర్ ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్ చేయాలంటే దీనిలో ఉపయోగించాల్సిన ఫోర్స్ ఎంత అంటే 100 న్యూటన్స్. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏమవుతుందంటే ఈ స్ప్రింగ్ అనేది వీక్, ఇది అదేంటిది వీక్, ఈ స్ప్రింగ్ అనేది ఏంటంటే ఇది స్ట్రాంగ్, ఈ స్ప్రింగ్ అనేది స్ట్రాంగ్. మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి యంగ్ మాడ్యులస్ ఉందిగా, యంగ్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉందిగా. ఏంటి యంగ్ మాడ్యులస్ అంటే F/A/E/L, ఈ ఫార్ములా ఉందిగా. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ mgl/AE అని వస్తుంది. mgl/AE అది E అంటే ఎక్స్టెన్షన్, E అంటే ఎక్స్టెన్షన్, దాన్ని మనం ఇక్కడ y అనుకుంటున్నాం. సో కాబట్టి mgl/AY. ఇక్కడ మీరు చూడండి ఈ mg/y ఉందా లేదా, ఈ mg/y అనేది మనకి ఇక్కడ ఏంటంటే కేతో సమానం, స్ప్రింగ్ కాన్స్టెంట్తో సమానం. mg/y దాని అది కేతో సమానం మనకి. సో కాబట్టి చివరికి మనకి ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏమైతే ఇక్కడ కే ఏంటి y ఈజ్ ఈక్వల్ KL/A. సో కే ఈజ్ ఈక్వల్ అవుతుంది ఇక్కడ YA/L. సో ఇక్కడ మనకి మెటల్స్ హ్యావ్ హై యంగ్ మాడ్యులస్, సో దట్ మనకి ఏమవుతుందంటే దే హ్యావ్ హై స్ప్రింగ్ కాన్స్టెంట్. అందువల్ల వీటిని దట్స్ వై దే ఆర్ యూజ్డ్ ఇన్ స్ప్రింగ్స్. ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కాన్స్టెంట్ ఉన్నాయనుకోండి, A, L కాన్స్టెంట్ అనుకోండి, కే ప్రపోర్షనల్ మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ y, కే ప్రపోర్షనల్ టు y. సో ఇది మనకి స్ప్రింగ్ కాన్స్టెంట్ వాటి గురించి. ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్కి మనకి యూనిట్స్ ఏంటి చూద్దాం. యూనిట్స్ ఏంటి ఇక్కడ న్యూటన్ పర్ మీటర్. మరి డైమెన్షన్ ఫార్ములా ఏంటి, డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే పైన ఫోర్స్ ఉంది కాబట్టి mLT⁻⁻2 డివైడెడ్ బై L ఎంత అవుతుంది, MT⁻⁻2. సర్ఫేస్ టెన్షన్ డైమెన్షన్ ఫార్ములా తెలుసుగా మీకు, అదే ఇక్కడ కూడా అంతే. ఇది మనకి స్ప్రింగ్స్ గురించి మనకి ఇంట్రడక్షన్, ఓకేనా. సో ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ ఇప్పుడు లాంగ్ అండ్ థిన్ ఉంది. లాంగ్ స్ప్రింగ్ తీసుకున్నాం, తర్వాత థిన్ స్ప్రింగ్ తీసుకున్నాం. లాంగ్ స్ప్రింగ్ తీసుకున్నాం, తర్వాత లాంగ్ అండ్ థిన్ స్ప్రింగ్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి చూడండి కే ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఇక్కడ y/A/Lగా. లాంగ్ స్ప్రింగ్ అంటే నీకు ఏమవుతుందంటే L అనేది ఎక్కువ ఉంటుంది. ఇక థిన్ స్ప్రింగ్ అంటే ఏంటంటే మనకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ ఉంది కాబట్టి సో కే వాల్యూ ఏమవుతుంది, ఫోర్స్ కాన్స్టెంట్ ఏమవుతుంది, స్ప్రింగ్ కాన్స్టెంట్ తగ్గుతుంది, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే షార్ట్ అండ్ థిక్ స్ప్రింగ్ తీసుకుందాం. షార్ట్ థిక్ స్ప్రింగ్ దాంట్లో నీకు ఏమవుతుంది, షార్ట్ స్ప్రింగ్ అంటే నీకేంటి ఎల్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎల్ వాల్యూ డిక్రీజ్ అయితే కే వాల్యూ ఎక్కువనట్టుగా. థిక్ స్ప్రింగ్ అంటే ఏ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, సో కే వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇది ఈ స్ప్రింగ్ దీని గురించి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆసిలేషన్స్ ఆఫ్ ఏ స్ప్రింగ్ పెండలం ఇన్ ఏ వర్టికల్ ప్లేన్ దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. చూడండి ఇది ఒక స్ప్రింగ్, దీని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత అంటే కే, దీని యొక్క లెంత్ ఎంత అంటే ఎల్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్, లెంత్ ఎల్. ఇది ఇప్పుడు అన్స్ట్రెచ్డ్ పొజిషన్లో ఉంది, అన్స్ట్రెచ్డ్. ఇది
ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ స్ప్రింగ్కి ఈ చివరి ఎండ్ ఏం చేసామంటే మాస్ని అటాచ్ చేసాం. మాస్ని అటాచ్ చేసేసి దీనిలో వై ఎక్స్టెన్షన్ తీసుకొచ్చాం. మాస్ని అటాచ్ చేయగానే ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది, స్ప్రింగ్ సాగుతుందిగా. దీనిలో వచ్చిన ఎక్స్టెన్షన్ ఎంత అంటే వై. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే అటాచ్ చేయగానే ఇది సాగి ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ మనకి అప్వర్డ్ డైరెక్షన్లో మనకి ఏం పనిచేస్తుందంటే రిస్టోరింగ్ ఫోర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేవై. ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లో నీకు ఏమవుతుందంటే దీని వెయిట్ ఎంజీ. వన్స్ దీస్ టూ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ దెన్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ బ్లాక్ ఈజ్ 0. ఓకేనా? అప్పుడు ఇది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉందంటాం. నెట్ ఫోర్స్ 0 అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి స్ప్రింగ్ని మనం ఏం చేసామంటే ఫర్దర్గా ఇంకా మనకి స్ట్రెచ్ చేసాం. వై డాష్ వరకు స్ట్రెచ్ చేసి రిలీజ్ చేసాం. రిలీజ్ చేయగానే ఆటోమేటిక్గా ఇట్ మేక్స్ వర్టికల్ ఆసిలేషన్స్ అబౌట్ ఈక్విలిబ్రియం పొజిషన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే దీని వెయిట్ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్. ఓకేనా? దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద రిస్టోరింగ్ ఫోర్స్. ఇప్పుడు రిస్టోరింగ్ ఫోర్స్ ఎంత అవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు కే ఇంటూ వై ప్లస్ వై డాష్ అవుతుంది. ఇందాక వై, ఇప్పుడు వై డాష్గా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ వై ప్లస్ వై డాష్. అంటే ఇప్పుడు ఎంజీ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ 0నే ఇప్పుడు. సో ఎంజీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే కే ఇంటూ వై ప్లస్ వై డాష్. ఓకేనా? బట్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనకి ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్లో ఏంటంటే ఎంజీ ఈజ్ ఈక్వల్ టు కేవై అంటే వై ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్ అయినప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో ఇక్కడ మీరు చూడండి ద నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఇక్కడ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎంజీ మైనస్ అంటే డౌన్వర్డ్ ఫోర్సెస్ మైనస్ అప్వర్డ్ ఫోర్సెస్ మైనస్ కేవై మైనస్ కేవై డాష్ నెట్ ఫోర్స్ అంటే. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ప్రూవ్ చేస్తాం? మనకు ఆల్రెడీ ఇక్కడ చూడండి కేవై అంటే ఎంజీనేగా. సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎంజీ మైనస్ కేవై అంటే మనకి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎంజీ మైనస్ కేవై డాష్. ఎంజీ క్యాన్సిల్. సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే మైనస్ కేవై డాష్. సో ఇక్కడ మనకి కేవై డాష్ వచ్చిందిగా. అంటే దాని అర్థం ఏంటి? ఎఫ్ నెట్ రిస్టోరింగ్ ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ వై డాష్. సో అంటే ఆసిలేషన్స్ ఆఫ్ ద వర్టికల్ ఈ స్ప్రింగ్ అనేది మనకి ఎటువంటి ఆసిలేషన్ చేస్తుందని చెప్పుకున్నాం మనం? సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ చేస్తుందని అనుకున్నాం మనం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? మైనస్ కేవై. బట్ ఎఫ్ నెట్ అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ? ఎం ఇంటూ ఏ. సో ఎం ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ వై డాష్. ఓకేనా? సో కాబట్టి ద యాక్సిలరేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బ్లాక్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే మైనస్ కే బై ఎం ఇంటూ వై డాష్. ఓకేనా? సో బట్ ఇక్కడ మనకి ఏ అంటే ఏంటి? సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్లో ఉన్న బాడీ యొక్క యాక్సిలరేషన్ ఫార్మేట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ వై. సో ఇప్పుడు మనం కంపేర్ చేసామనుకోండి, ఈ ఈక్వేషన్ కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది? మనకి ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే బై ఎం. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కే బై ఎం. ఒమేగా అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ? 2π/t that is equal to square root of k by m. So t is equal to 2π square root of m by k. This is the expression for time period of the spring pendulum. ఇది మనకి ఎక్స్ప్రెషన్ అన్నమాట, టైం పీరియడ్ ఆఫ్ ద స్ప్రింగ్ పెండలం అన్నమాట. ఓకేనా? సో కాబట్టి మనకి ఫ్రీక్వెన్సీ కావాలనుకో,
ఫ్రీక్వెన్సీ కావాలి అంటే ఈ స్ప్రింగ్ ప్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ కావాలి అంటే మనం ఏం చేస్తాం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/t. సో ఇప్పుడు ఏమవుతుంది, 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ k/m. కాబట్టి ఇది ఒక ఫార్ములా మనకి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ k/m. ఇది మనకి ఒక ఫార్ములా. ఇది మనకి టైం పీరియడ్ ఫార్ములా. ఇదేంటది మనకి టైం పీరియడ్ ఫార్ములా. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఒక స్ప్రింగ్, ఇది అన్స్ట్రక్చర్డ్. మనకి దీని యొక్క లెంత్ ఎంత అంటే ఎల్. దీనికి ఎప్పుడైతే మాస్ని అటాచ్ చేసామో ఎంత ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్ అయిందంటే వై అనే ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్ అయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ స్ప్రింగ్లో రిస్టోరింగ్ ఫోర్స్ కూడా డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయ్యే రిస్టోరింగ్ ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ ky అప్వర్డ్ డైరెక్షన్. సో అండర్ ఈక్విలిబ్రియం పొజిషన్ దీస్ టూ ఫోర్సెస్ ఆర్ బ్యాలెన్స్డ్, mg ఈజ్ ఈక్వల్ టు ky. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఇంకా స్ప్రింగ్ని వై డాష్ ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్ చేద్దాం. చేస్తే ఆటోమేటిక్గా నీకు ఏమైంది అంటే దీని వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్ పనిచేస్తుంది. పైకి పనిచేసే రిస్టోరింగ్ ఫోర్స్, టోటల్ రిస్టోరింగ్ ఫోర్స్, నెట్ రిస్టోరింగ్ ఫోర్స్ ఎంత అవుతుందంటే ky ప్లస్ ky డాష్, అంటే k కామన్ తీసాం, k/y ప్లస్ y డాష్. సో ఇప్పుడు ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు మనకి డౌన్వర్డ్ ఫోర్సెస్ mg మైనస్ అప్వర్డ్ ఫోర్సెస్ ky మైనస్ ky డాష్. చివరికి మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ mg మైనస్ ky డాష్. సో నెట్ రిస్టోరింగ్ ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఎఫ్ వై డాష్. మరి న్యూటన్ సెకండ్లో నుంచి మనకి ఎఫ్ అంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఎంఏ రాసుకోవచ్చుగా. కాబట్టి ఏ ఈక్వల్ మైనస్ k/m ఇంటూ వై డాష్. బట్ ఏ అంటే ఏంటి, మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ వైగా. సో ఇది క్యాలిక్యులేషన్ చేసుకుంటే చివరికి టీ ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేర్ రూట్ ఆఫ్ m/k వస్తుంది. ఫ్రీక్వెన్సీ ఎంత, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1/t 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ k/m. దిస్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఆఫ్ ద వర్టికల్ స్ప్రింగ్. సో ఇప్పుడు మనం ఈ స్ప్రింగ్ పెండులం యొక్క ఆసిలేషన్స్ హారిజాంటల్ ప్లేన్లో చూద్దాం. సో ఇది మనకి ఒక స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ యొక్క కాన్స్టెంట్ ఎంత అంటే k. ఒక ఎండ్ ఒక ఫిక్స్డ్ సపోర్ట్కి అటాచ్ చేశారు, ఇంకొక ఎండ్ అనేది మాస్ అటాచ్ చేశారు. చూడండి దీని వెయిట్ అనేది వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది, నార్మల్ రియాక్షన్ అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. సో కాబట్టి దెర్ ఈజ్ నో నెట్ ఫోర్స్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ ఆన్ ద బ్లాక్. ఇప్పుడు ఇది ఏంటిది, ఇది అన్స్ట్రక్చర్డ్ పొజిషన్. ఇది అన్స్ట్రక్చర్డ్ పొజిషన్. ఈ అన్స్ట్రక్చర్డ్ పొజిషన్లో స్ప్రింగ్ డస్ నాట్ ఎగ్జర్ట్ ఎనీ ఫోర్స్ ఆన్ ద బ్లాక్. ఈ బ్లాక్ మీద ఎటువంటి ఫోర్స్ అనేది ప్రయోగించదు. రైట్. సో కాబట్టి దెర్ ఈజ్ నో నెట్ ఫోర్స్ అలాంగ్ వర్టికల్ డైరెక్షన్. ఇప్పుడు ఈ స్ప్రింగ్ని మనం ఏం చేసామంటే ఈ స్ప్రింగ్ని అంటే ఈ మాస్ని అటాచ్ చేసి కొంచెం ఎక్స్ డిస్ప్లేస్మెంట్ పక్కకు లాగాం, రైట్ సైడ్. అంటే దీనిలో ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్ చేసాం, పక్కకు లాగి ఈ మాస్ని కొంచెం పక్కకు లాగాం. ఇట్లా ఎక్స్ డిస్ప్లేస్మెంట్, ఎక్స్టెన్షన్ కానీ లేకపోతే కంప్రెషన్ కానీ మొత్తం మీద. ఇక్కడ మనం ఏం చేసామంటే ఎక్స్ డిస్టెన్స్ పక్కకు లాగాం. పక్కకు లాగం ఆటోమేటిక్గా ఏమైపోతుంది, నీకు ఇటువైపు రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. రిస్టోరింగ్ ఫోర్స్ అనేది అటువైపు మనకి డెవలప్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో డెవలప్ అయిన అంటే డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంది. సో ఈ రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ కాగానే ఈ రిస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -k ఇంటూ ఎక్స్. రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ ఇన్ ద స్ప్రింగ్. ఓకేనా. అంటే ద స్ప్రింగ్ అప్లై ఫోర్స్ ఎఫ్ ఆన్ ద బ్లాక్. ఓకేనా. కాబట్టి నెట్ ఫోర్స్ ఆన్ ద బ్లాక్ ఏమవుతుందంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ -kx. సో ఇప్పుడు మనకి ఎఫ్ అంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఎంఏ ఈజ్ ఈక్వల్ టు -kx. సో ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు -k/m ఇంటూ ఎక్స్, -k/m ఇంటూ ఎక్స్. దీన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు -ω² ఇంటూ ఎక్స్. దీంతో కంపేర్ చేస్తే ω² ఈజ్ ఈక్వల్ టు k/m, ఒమేగా ఈజ్ ఈక్వల్ అంత అంటే √k/m. ఇక్కడ కూడా మనకి సేమ్ అదే ఫార్ములా వస్తుంది. టీ ఈజ్ ఈక్వల్ టు 2π √m/k.
m/k. తర్వాత ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుందంటే 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ k/m. ఓకేనా? అంటే టైం పీరియడ్ ఇప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది? దిస్ టైం పీరియడ్ డిపెండ్స్ అపాన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మాస్ మీద డిపెండ్ అవుతుంది. మాస్ మీద, తర్వాత ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ద స్ప్రింగ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే అట్లా T ప్రపోర్షనల్ టు √m. T ప్రపోర్షనల్ ఏంటమ్మా? √m. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే T ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √k. T ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు √k. ఇప్పుడు అంటే టైం పీరియడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ G. టైం పీరియడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ G. ఇది సింపుల్ పెండలం కాదుగా, పెండలం క్లాక్ కాదుగా, స్ప్రింగ్ పెండలంగా, కాబట్టి G మీద డిపెండ్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఒక లాజిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే స్ప్రింగ్ పెండలం ఈజ్ టేకెన్ టు ద పోల్స్ ఆర్ ఈక్వేటర్. వాట్ హ్యాపెన్స్ టు టైమ్? ఈజ్ ఇట్ షో కరెక్ట్ టైం ఆర్ నాట్? కాబట్టి స్ప్రింగ్ పెండలం ఈజ్ టేకెన్ టు పోల్స్ ఆర్ ఈక్వేటర్ దగ్గర కానీ పోల్స్ దగ్గర కానీ మనం తీసుకెళ్ళాం అనుకోండి స్ప్రింగ్ పెండలాన్ని, ఇట్ ఆల్వేస్ షోస్ కరెక్ట్ టైం. అదే మరి పెండలం క్లాక్ తీసుకెళ్ళాం అనుకో, అది కరెక్ట్ టైం చూపించేది. ఇట్ డిపెండ్ అపాన్ ద టైం పీరియడ్, డిపెండ్ అపాన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకేనా? ఇక్కడ మనకి ఇది ఎందుకు కరెక్ట్ టైం చూపిస్తుందంటే బికాస్ ద టైం పీరియడ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ G. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్లో తీసుకెళ్ళావు. ఇన్ శాటిలైట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ టైం పీరియడ్ ఆఫ్ స్ప్రింగ్ పెండలం. In satellite there is no change in time period of spring pendulum. టైం పీరియడ్లో చేంజ్ ఉండదు. కారణం ఏంటి? ఎందుకు? బికాస్ T ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ Gగా, T ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ Gగా, కాబట్టి దెర్ ఇస్ నో చేంజ్. ఓకేనా? రైట్. సో ఇది మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆసిలేషన్స్ ఇన్ హారిజాంటల్ ప్లేన్. మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ స్ప్రింగ్స్. అంటే స్ప్రింగ్స్ని మనం ఎన్ని కాంబినేషన్స్లో కలపచ్చు, వాటి యొక్క డిఫరెంట్ కాంబినేషన్స్ ఎలా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఆఫ్ స్ప్రింగ్స్లో ఫస్ట్ ఇది మనకి ఏంటంటే సిరీస్ కాంబినేషన్, నెక్స్ట్ ఏంటంటే ప్యారలల్ కాంబినేషన్. ఇక్కడ మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు సిరీస్ కాంబినేషన్ అంటే ఏంటి, ప్యారలల్ కాంబినేషన్ అంటే ఏంటి, ఏ స్ప్రింగ్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి అని ఎలా తెలుసుకుంటారు అంటే నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సిరీస్ కాంబినేషన్లో ఏంటంటే వన్ ఎండ్ ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ఫిక్స్డ్ సపోర్ట్. ఇదిగో వన్ ఎండ్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఫిక్స్డ్ సపోర్ట్. ఇది ఫిక్స్డ్ సపోర్ట్, ఇది ఫిక్స్డ్ సపోర్ట్ ఆర్ ఇక్కడ చూడండి ఆర్ మాస్. ఇది మాస్కి కానీ, అంటే ఒక ఎండ్ ఫిక్స్డ్ సపోర్ట్కి కానీ లేకపోతే మాస్కి కానీ కనెక్ట్ కావాలి. బట్ సెకండ్ ఎండ్ మస్ట్ బీ కనెక్టెడ్ టు సెకండ్ స్ప్రింగ్ ఎండ్. ఇప్పుడు ఈ సెకండ్ ఎండ్ ఉందనుకోండి, ఓకేనా, ఈ సెకండ్ ఎండ్ అనేది సెకండ్ స్ప్రింగ్ ఇంకొక స్ప్రింగ్ యొక్క ఎండ్ ఉంటుంది కదా, దానికి కనెక్ట్ కావాలి. కనెక్ట్ అయితే అప్పుడు మనం దాన్ని ఏమంటారంటే ఆ కాంబినేషన్ ఏమంటారంటే సిరీస్ కాంబినేషన్ అంటారు. దట్ కాంబినేషన్ ఇస్ కాల్డ్ సిరీస్ కాంబినేషన్ అంటారు. ఏంటి? ఒక స్ప్రింగ్ యొక్క ఎండ్ ఫిక్స్డ్ సపోర్ట్కి కానీ లేకపోతే మాస్కి కానీ కనెక్ట్ కావాలి. కండిషన్ అది.
ఇంకొక ఎండ్ అనేది ఇంకొక స్ప్రింగ్ యొక్క ఎండ్కి కనెక్ట్ కావాలి. కనెక్ట్ అయితేనే దాన్ని ఏమంటారంటే సిరీస్ కాంబినేషన్ అంటారు. సిరీస్ కాంబినేషన్ అంటారు. సో ఇప్పుడు మనకి అది వెరీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు దీన్ని మనం ఏం చేసామంటే ఈ సిరీస్ కాంబినేషన్లో మనం ఈ మాస్ని ఎక్స్ డిస్ప్లేస్ చేసాం. ఈ మాస్ని ఎక్స్ డిస్ప్లేస్ చేస్తే మనకి దీంట్లో ఈ స్ప్రింగ్లో ప్రొడ్యూస్ అయ్యే ఎక్స్టెన్షన్ x1, ఈ స్ప్రింగ్లో ప్రొడ్యూస్ అయ్యే ఎక్స్టెన్షన్ x2. ఓకేనా? అంటే మనకి ఈ టోటల్ ఎక్స్టెన్షన్ మనకి ఎంత ఉంటుందంటే x = x1 + x2. సో దీనిలో ప్రొడ్యూస్ అయ్యే ఎక్స్టెన్షన్ అనేవి మనకి సమానంగా ఉండవు. అంటే ఇప్పుడు దీన్ని నేను ఎక్స్ పక్కకు లాగాను అనుకోండి, ఇది ఎక్స్ డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్ చేస్తే x + x ఎంత అవుతుంది? 2x. అంతనా? అట్ట కాదు ఇక్కడ. ఇప్పుడు దీనిలో ప్రొడ్యూస్ అయ్యే ఎక్స్టెన్షన్ వేరు, దీనిలో ప్రొడ్యూస్ అయ్యే ఎక్స్టెన్షన్ వేరు. దీని ఫోర్స్ కాన్స్టెంట్ ఎంత అంటే k1, దీని ఫోర్స్ కాన్స్టెంట్ ఎంత అంటే k2. ఎందుకు? వాటి యొక్క ఫోర్స్ కాన్స్టెంట్లో తేడా ఉండటం వల్ల ఇప్పుడు ఈ స్ప్రింగ్ అనేది తక్కువ ఎక్స్పాండ్ కావచ్చు, ఈ స్ప్రింగ్ అనేది ఎక్కువ ఎక్స్పాండ్ కావచ్చు. ఓకేనా? బట్ ఎనీహౌ మనకి ఏమవుతుందంటే టోటల్ ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ = ఎక్స్టెన్షన్ ఇన్ ద ఫస్ట్ స్ప్రింగ్ అండ్ ఎక్స్టెన్షన్ ఇన్ ద సెకండ్ స్ప్రింగ్. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే దీనిలో డెవలప్ అయ్యే, ఇప్పుడు మనం ఇక్కడ ఎంతైతే ఫోర్స్తో లాగామో సేమ్ ఇక్కడ కూడా మనకి అంతే ఫోర్స్ డెవలప్ అవుతుంది, రిస్టోరింగ్ ఫోర్స్. దీంట్లో డెవలప్ అయ్యే రిస్టోరింగ్ ఫోర్స్, దీంట్లో డెవలప్ అయ్యే రిస్టోరింగ్ ఫోర్స్ రెండు కూడా సేమే. బట్ ఎక్స్టెన్షన్స్ తేడా ఉంటాయి. ఎందుకంటే నీకు స్ప్రింగ్ కాన్స్టెంట్ తేడా ఉంటుందిగా, మనకి తెలుసుగా k ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు xగా. కాబట్టి ఎక్స్టెన్షన్స్ ఈక్వల్గా ఉండవు సిరీస్ కాంబినేషన్లో. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములా ఉందిగా, ఏదంటే f = kxగా, f = kx. సో ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ k1 x1 = k2 x2. అంటే దీనిలో డెవలప్ అయిన రిస్టోరింగ్ ఫోర్స్, దీనిలో డెవలప్ అయిన రిస్టోరింగ్ ఫోర్స్ సేమ్ f. ఓకేనా? కాబట్టి ఈ రెండింటి యొక్క ఈక్వలెంట్ స్ప్రింగ్ ఇది. జస్ట్ లైక్ మనం మ్యాథ్స్లో ఫస్ట్ ఇయర్లో రెసిస్టెన్స్ సిరీస్ ప్యారలల్ చేస్తాం అట్లా. ఈక్వలెంట్ స్ప్రింగ్ ఇది, ఈక్వలెంట్ స్ప్రింగ్. సో దీనిలో డెవలప్ అయిన ఈ ఎక్స్టెన్షన్ మనకి ఎంత అంటే దీన్ని కూడా x లాగే అనుకోండి, ఇటువైపు నీకు ఏమవుతుంది? రిస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఇటు f. సో ఈ f = కూడా నీకు ఎంత అవుతుందంటే k ఈక్వలెంట్ ఇంటూ x అవుతుంది. k ఈక్వలెంట్ ఇంటూ x. రైట్. సో ఇప్పుడు x అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ? f/k ఈక్వలెంట్ ఇక్కడ x1 అంటే ఏం రాసుకోవచ్చు? f/ ఓకేనా? x1 అదే k1 సారీ. నెక్స్ట్ f/ ఇది అవుతుంది k2. కాబట్టి 1/k ఈక్వలెంట్ = 1/k1 + 1/k2. ఇది మనకి ఈక్వలెంట్ ఫోర్స్ కాన్స్టెంట్కి, ఈక్వలెంట్ ఫోర్స్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి? మీరు ఏం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి? రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ ఇన్ ద టూ స్ప్రింగ్స్ సేమ్, అంటే f సేమ్ బట్ ఎక్స్టెన్షన్స్ ఏమవుతుంది? డిఫరెంట్. ఎక్స్టెన్షన్స్ ఆర్ డిఫరెంట్. అది ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి దీన్ని x డిస్ప్లేస్మెంట్ పక్కకు లాగితే దీనిలో ప్రొడ్యూస్ అయ్యే ఎక్స్టెన్షన్, దీనిలో ప్రొడ్యూస్ అయ్యే ఎక్స్టెన్షన్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఫోర్స్ మాత్రం సేమ్ ఉంటుంది. దే ఆర్ కనెక్టింగ్ బాడీస్ కాబట్టి. అంటే మనకి రోప్ ఉందిగా, రోప్లో టెన్షన్ సేమే ఉంటుందిగా. ఎందుకు? అందులో ఇవేంటివి? మాస్లెస్ స్ప్రింగ్స్. ఇవేంటి మనం డిస్కస్ చేసేది ఏంటి? మాస్లెస్ స్ప్రింగ్స్ కాబట్టి f సేమ్ ఉంది. ఇప్పుడు మాస్లెస్ స్ప్రింగ్స్ కాలేదనుకోండి, అప్పుడు f తేడా ఉంటుంది. మాస్లెస్ స్ప్రింగ్స్ కాకపోతే అప్పుడు f అనేది ఏమవుతుందంటే డిఫరెంట్గా ఉంటుంది. కానీ బట్ ఇక్కడ ఏంటంటే మాస్లెస్ స్ప్రింగ్స్ మనకి వెయిట్లెస్ థ్రెడ్ రోప్స్ ఉంటాయిగా, రోప్లో టెన్షన్ సేమేగా మాస్లెస్ థ్రెడ్ అయితే. అట్నే ఇక్కడ కూడా అంతే సేమ్. ఇది మనకి ఏంటమ్మా? ఇది సిరీస్ కాంబినేషన్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ప్యారలల్ కాంబినేషన్. ఈ ప్యారలల్ కాంబినేషన్ అంటే ఏంటంటే, ఈ ప్యారలల్ కాంబినేషన్ ఇక్కడ చూడండి. ప్యారలల్ కాంబినేషన్ ఏంటంటే
ఒక ఎండ్ స్ప్రింగ్ యొక్క ఒక ఎండ్ అనేది కంపల్సరీగా మాస్ కనెక్ట్ కావాలి. ఒక ఎండ్ అనేది ఇంకొక ఎండ్ అనేది ఫిక్స్డ్ సపోర్ట్ కనెక్ట్ కావాలి. ఫిక్స్డ్ సపోర్ట్ కాబట్టి ఒక ఎండ్ అనేది మాస్ కనెక్ట్ అయింది, ఇంకొక ఎండ్ అనేది ఫిక్స్డ్ సపోర్ట్. ఇది ఫిక్స్డ్ సపోర్ట్ కనెక్ట్ చేస్తే అప్పుడు ఆ కాంబినేషన్ ఏమంటారంటే ప్యారలల్ కాంబినేషన్ అని అంటారు. ఇప్పుడు ఇలా ఇచ్చాడు, ఇక మీరు చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ ఒక ఎండ్ అనేది మాస్ కనెక్ట్ అయింది, ఇంకొక ఎండ్ అనేది ఫిక్స్డ్ సపోర్ట్ కనెక్ట్ అయింది. ఇలా కనెక్ట్ చేస్తే అప్పుడు ఈ కాంబినేషన్ ఏమంటారంటే ప్యారలల్ కాంబినేషన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఉంది, ఇప్పుడు ఇలా ఇచ్చాడు బొమ్మ. ఫైండ్ ద ఎఫెక్టివ్ ఫోర్స్ కాన్స్టెంట్ అన్నాడు. అసలు ఇది ప్యారలల్ కాంబినేషనా సిరీస్ కాంబినేషనా అంటే ఇది ప్యారలల్ కాంబినేషన్. నేను చెప్పిన రూల్ ఏంటి? ఒక ఎండ్ అనేది మాస్ కనెక్ట్ అయింది, ఇంకొక ఎండ్ అనేది ఫిక్స్డ్ సపోర్ట్ కనెక్ట్ అయింది. అలా కనెక్ట్ అయితే అప్పుడు దట్ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ ప్యారలల్ కాంబినేషన్. సో అది మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటి యొక్క ఈక్వలెంట్ స్ప్రింగ్ ఇది కే ఈక్వలెంట్. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మీరు దీన్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఎక్స్ డిస్ప్లేస్మెంట్ అనేది మనం పక్కకు లాగాం. ఎమ్ఎన్ఏ మాస్ ఎక్స్ డిస్ప్లేస్మెంట్ పక్కకు లాగితే దీనిలో ప్రొడ్యూస్ అయ్యే ఈ ఫస్ట్ స్ప్రింగ్లో ప్రొడ్యూస్ అయ్యే డిస్ప్లేస్మెంట్ కూడా ఎక్స్, సెకండ్ స్ప్రింగ్లో ప్రొడ్యూస్ అయ్యే డిస్ప్లేస్మెంట్ కూడా ఎక్స్. ఇది ఎక్స్ లాగితే ఇది కూడా ఎక్సెస్ అవుతుంది, ఇది కూడా ఎక్స్ అవుతుంది. బట్ ద రిస్టోరింగ్ ఫోర్సెస్ డెవలప్డ్ ఇన్ ద ఫస్ట్ స్ప్రింగ్ ఈజ్ F1 అండ్ సెకండ్ స్ప్రింగ్ ఈజ్ F2. రిస్టోరింగ్ ఫోర్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ మీద చూడండి, F ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఏంటి K ఈక్వలెంట్ ఇంటూ ఎక్స్. అంటే ప్యారలల్ కాంబినేషన్లో మనకి ఎక్స్టెన్షన్స్ సేమ్ ఉంటాయి, బట్ రిస్టోరింగ్ ఫోర్సులు డిఫరెంట్గా ఉంటాయి. రిస్టోరింగ్ ఫోర్సులు ఏమవుతాయంటే డిఫరెంట్గా ఉంటాయి. ఏది ప్యారలల్ కాంబినేషన్ అంటే ఈ రెండు స్ప్రింగ్స్ని మాస్కి అటాచ్ చేసేసి ఇట్లా మనం ఎక్స్ డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్ చేయగానే ఈ రెండు స్ప్రింగ్స్ కూడా దీంట్లో డిస్ప్లేస్మెంట్ ఎక్స్, దీంట్లో డిస్ప్లేస్మెంట్ ఎక్స్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి టోటల్ రిస్టోరింగ్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2. ఇక్కడ ఫస్ట్ స్ప్రింగ్లో F1 అంటే K1 ఇంటూ ఎక్స్, సెకండ్ స్ప్రింగ్లో F2 అంటే K2 ఇంటూ ఎక్స్. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏమవుతున్నప్పుడు సో ఇక్కడ F ఈజ్ ఈక్వల్ K ఈక్వల్ ఎక్స్గా, F అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ K ఈక్వల్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ F1 అంటే K1 ఇంటూ ఎక్స్ ప్లస్ F2 అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ F2 అంటే K2 ఇంటూ ఎక్స్. ఎక్స్ క్యాన్సిల్ అంటే K ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే K1 ప్లస్ K2. ఇది మనకి ఈక్వలెంట్ ఫోర్స్ కాన్స్టెంట్ వెన్ ద స్ప్రింగ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అలాంగినేషన్ ద టూ స్ప్రింగ్స్ సేమ్, ఓకేనా, ఉంటే బట్ రిస్టోరింగ్ ఫోర్సెస్ ఆర్ నాట్ సేమ్, దెన్ దోస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. కాబట్టి ప్యారలల్ కాంబినేషన్ అంటే ఏంటి? మనకి ఒక ఎండ్ ఆఫ్ ద స్ప్రింగ్ మాస్ కనెక్ట్ కావాలి, ఇంకొక ఎండ్ ఆఫ్ ద స్ప్రింగ్ అనేది ఫిక్స్డ్ సపోర్ట్ కనెక్ట్ కావాలి. అట్లయితే నా కాంబినేషన్ అంటారంటే ప్యారలల్ కాంబినేషన్ అంటారు.